ఒక స్త్రీ అద్దంలో తనను తాను చూసుకుని ముఖంపై సన్నని గీతలు, అలసట లేదా మందమైన కాంతిని గమనించినప్పుడు ఆమె మనసులో ఒక సూక్ష్మమైన ప్రశ్న ఉదయిస్తుంది. ఈ యవ్వనం ఇక ఎప్పటికీ తిరిగిరాదా? కాని సత్యమేమిటంటే సౌందర్యం ఏ క్రీములోనూ, ఏ ఔషధంలోనూ దాగిలేదు. అది మనం మరచిపోయిన జీవిత సమతుల్యతలో దాగి ఉంది. శరీరంలోని ప్రతి కణం ఒక మంత్రంలా పనిచేస్తుంది. ఆ మంత్రం అసమతుల్యమైనప్పుడే కాంతి మందగిస్తుంది. ఈ కథ కేవలం చర్మం గురించి కాదు, అంతర్గతం నుండి బయటికి ప్రవహించే ఆ శక్తి గురించి. భారతీయ ఋషులు చెప్పారు, రసం నుండి తేజస్సు జనిస్తుంది, తేజస్సు నుండి రూపం. శరీరంలో రసధార శుద్ధంగా, స్వతంత్రంగా ప్రవహిస్తేనే చర్మంలో తేజస్సు, తేమ రెండూ స్థిరంగా నిలుస్తాయి. ఆధునిక విజ్ఞాన భాషలో ఈ రసధారే మన కొల్లాజెన్, ఎలాస్టిన్, సెల్యులార్ హైడ్రేషన్గా పిలువబడుతుంది. శరీరంలో రసం ఎండిపోతున్నప్పుడు, అంటే నీరు, ఖనిజాల సమతుల్యత దెబ్బతిన్నప్పుడు లేదా రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు చర్మ తేజస్సు మందగిస్తుంది. పురాతన కాలంలో స్త్రీలు తమ రూపాన్ని కాపాడుకోవడానికి ముందుగా తమ ప్రాణతత్వాన్ని సమతుల్యం చేసుకునేవారు. లోపలి శ్వాస శాంతంగా ఉంటే చర్మంలో స్వాభావిక కాంతి నిలుస్తుందని వారికి తెలుసు. అందుకే సూర్యుని మొదటి కిరణాలను, చంద్రుని చల్లని వెలుగును ముఖంపై పడనిచ్చేవారు. సూర్యకిరణాలు చర్మంలో విటమిన్ డి ఉత్పత్తి చేస్తాయి. అది కాల్షియం, జీవక్రియ, కణ పునర్నిర్మాణానికి అవసరం. చంద్రకిరణాలు చర్మ తేమను కాపాడుతాయి. సెరోటోనిన్ అనే హార్మోనును సక్రియం చేస్తాయి. అది మనసును శాంతపరుస్తుంది. మనసు శాంతంగా ఉంటే శరీరంలో కార్టిసాల్ స్థాయి తగ్గుతుంది. ఈ ఒత్తిడి హార్మోనియే చర్మ ముడతలకు ప్రధాన కారణం. యవ్వనాన్ని స్థిరంగా ఉంచే మొదటి రహస్యం అభ్యంగం, అంటే శరీరం మరియు ముఖం యొక్క నియమిత మర్దన. కాని ఇది కేవలం నూనె రాయటం కాదు, ఇది ఒక శక్తి ప్రక్రియ. మర్దనతో రక్త ప్రవాహం పెరుగుతుంది. చర్మ లోతైన పొరల్లో ఫైబ్రోబ్లాస్ట్ కణాలు సక్రియమవుతాయి. అవి కొల్లాజెన్ ఉత్పత్తి చేస్తాయి. ఆ కొల్లాజెన్ చర్మానికి బిగుతూ స్థితిస్థాపకత ఇస్తుంది. ఒక స్త్రీ వేడి నూనెతో నెమ్మదిగా ముఖం మర్దించుకున్నప్పుడు కేవలం చర్మం కాదు, ఆమె మనసు కూడా శాంతపడుతుంది. ఆయుర్వేదం చెప్తుంది, మనసు స్థిరమైతే రూపం స్వయంగా వికసిస్తుంది. నూనెల గురించి చెప్పాలంటే నల్ల నువ్వుల నూనె, కొబ్బరి నూనె, చందనం నూనె ఉత్తమాలు. నల్ల నువ్వుల నూనె లోతుగా పోషణ ఇస్తుంది, రక్తంలో ఆక్సిజన్ పెంచుతుంది. కొబ్బరి నూనె చల్లదనమిచ్చి కణాలకు విశ్రాంతి ఇస్తుంది. చందనంలో యాంటీ ఇన్ఫ్లామేటరీ సమ్మేళనాలు ఉంటాయి. అవి చర్మంలోని లోపలి మంటను తగ్గిస్తాయి. ఆధునిక విజ్ఞానం కూడా ఒప్పుకుంటుంది, మంట వృద్ధాప్యానికి మూల కారణం. శరీరంలో మంట స్థాయి పెరిగితే కొల్లాజెన్ విఘటన వేగవంతమవుతుంది, చర్మంపై గీతలు కనిపిస్తాయి. పురాతన గ్రంథాల్లో ఒక ప్రత్యేక విధానం ఉంది, రాత్రి రస సాధన. ఈ సాధనలో స్త్రీలు నిద్రకు ముందు గులాబీ నీరు, కుంకుమ పువ్వు, తేనె మిశ్రమం తయారు చేసి ముఖంపై రాసుకునేవారు. గులాబీ నీరు చర్మ ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది, తేనె తేమను బంధిస్తుంది, కుంకుమ పువ్వు రక్త ప్రసరణను పెంచుతుంది. వైజ్ఞానికంగా ఈ మిశ్రమం యాంటీఆక్సిడెంట్ సమ్మేళనంలా పనిచేస్తుంది. కుంకుమ పువ్వులో క్రోసిన్, సాఫ్రనాల్ అనే సమ్మేళనాలు మెలనిన్ నియంత్రణ, యూవీ నష్టం మరమ్మత్తులో సహాయపడతాయి. చర్మకాంతి కేవలం బాహ్య పొర నుండి కాదు, అంతర్గత రక్తం నుండి ఉద్భవిస్తుంది. పురాతన వైద్యులు దీన్ని రక్తశుద్ధి అన్నారు. రక్తంలో విషపదార్థాలు పెరిగితే ముఖం మందగిస్తుంది, కళ్ల కింద నల్లుపు వలయాలు ఏర్పడతాయి, చర్మ నిర్మాణం మారిపోతుంది. రక్తశుద్ధికి త్రిఫలా ఉత్తమం: హరడ, బహెడ, ఉసిరి. ఈ మూడూ కలిసి శరీరం నుండి ఫ్రీ రాడికల్స్ను తొలగిస్తాయి, కాలేయ డిటాక్సిఫికేషన్ చేస్తాయి. ఆధునిక పరిశోధనలు చెప్తున్నాయి, కాలేయం ఆరోగ్యంగా ఉంటే చర్మం స్వయంగా ప్రకాశవంతంగా, మృదువుగా మారుతుంది. నీటి సమతుల్యత ఈ మొత్తం ప్రక్రియలో అత్యంత కీలకం. నీరు కేవలం తాగడం వల్ల కాదు, శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యత ద్వారా చర్మ కణాలకు చేరుతుంది. కొబ్బరి నీరు, తులసి నీరు, గోరువెచ్చని నిమ్మరసం నీరు ఇవి చర్మ కణాలను సక్రియం చేస్తాయి. తులసిలో యూజనాలు ఉండి సంక్రమణాల నుండి కాపాడుతుంది. నిమ్మరసంలోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. మనిషి చర్మంలో సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి, అవి రోజంతా పర్యావరణంతో సంభాషిస్తాయి. గాలి కలుషితమైతే లేదా సూర్యకిరణాలు తీవ్రమైతే ఈ రంధ్రాలు మూసుకుపోతాయి. ఆధునిక విజ్ఞానం దీన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఆన్ స్కిన్ బ్యారియర్ అంటుంది. పురాతన పరిష్కారం
మట్టి లేపనం, ముల్తానీ మట్టి, చందన మంజిష్ఠ లేపనం. ఇవి చర్మ ఉపరితలం నుండి అదనపు నూనె తొలగిస్తాయి, కానీ లోపలి తేమను కాపాడతాయి. ముల్తానీ మట్టిలో సిలికా ఉండి మృతకణాలను తొలగిస్తుంది. మంజిష్ఠలో ఆంత్రాక్వినోన్స్ ఉంది, చర్మ రంగును సమానం చేస్తాయి. ఇప్పుడు శ్వాస గురించి. లోతైన శ్వాస తీసుకుంటే ఆక్సిజన్ నేరుగా రక్తంలోకి వెళుతుంది. ప్రతి కణానికి కొత్త శక్తి ఇస్తుంది. కానీ ఆధునిక జీవన శైలిలో శ్వాస ఉపరితలమైంది. ఫలితం చర్మానికి తగిన ఆక్సిజన్ లభించదు, అది మందగిస్తుంది. ప్రతిరోజు ఉదయం కేవలం 5 నిమిషాల లోతైన శ్వాస అభ్యాసం, రక్త ప్రవాహం పెరిగి ముఖం సహజ ఎరుపు, కాంతి పొందుతుంది. నిద్ర. ఈ మొత్తం ప్రక్రియకు ఆత్మ. రాత్రి సమయం శరీర పునర్నిర్మాణ సమయం. అప్పుడే గ్రోత్ హార్మోన్ విడుదలై కణమరమ్మత్తు చేస్తుంది. నిద్ర సరిగా లేకపోతే ఈ హార్మోన్ తగ్గుతుంది. అందుకే నిద్రలేమి ఉన్న స్త్రీల ముఖాలపై ముడతలు త్వరగా కనిపిస్తాయి. అందుకే పురాతన స్త్రీలు నిద్రకు ముందు గోరువెచ్చని నూరితో పాదాలు మర్దించుకునేవారు. దీనితో శరీరం శాంతపడుతుంది, రక్తప్రవాహం సమతుల్యమవుతుంది, నిద్ర లోతుగా వస్తుంది. రూపరక్షణకు మరో అద్భుత ఉపాయం ఆహార సమతుల్యత. ఆయుర్వేదం చెబుతుంది, మనసును శాంతపరిచే ఆహారమే చర్మానికి కాంతి ఇస్తుంది. వేయించిన మిరప, మసాలా ఆహారాలు చర్మ అగ్నిని పెంచి ముడతలు, మచ్చలు పెంచుతాయి. కాని తాజా పండ్లు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, ధాన్యాలలోని ఫైటోన్యూట్రియంట్స్ చర్మ కణాలను పోషిస్తాయి. ముఖ్యంగా ఉసిరి, దానిమ్మ, క్యారెట్, పెసర్లు ఈ 4 కలిసి కొలాజన్ ఉత్పత్తి పెంచి ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఆధునిక విజ్ఞానం నిరూపించింది, గ్లైకేషన్ పెరిగితే అంటే చక్కెర అధికంగా తీసుకుంటే చర్మ స్థితిస్థాపకత తగ్గుతుంది. అందుకే పురాతన ఆహారంలో మిఠాయి చాలా పరిమితం. బదులుగా తేనె, ఖర్జూరం సహజ మాధుర్యంతో పాటు యాంటీఆక్సిడెంట్స్ ఇస్తాయి. సూర్యుని మొదటి కిరణం, చంద్రుని చల్లని వెలుగు ఇవి ప్రకృతి యొక్క గొప్ప ఔషధాలు. ఉదయపు ఎండలో కూర్చుంటే సెరటోనిన్ పెరిగి చర్మకణాలు మేలుకుంటాయి. రాత్రి చంద్రవెలుగు మనసుకు చల్లదనం ఇచ్చి మెలటోనిన్ పెంచుతుంది. అది నిద్ర, కణ పునర్నిర్మాణానికి సహాయకం. కాబట్టి రోజూ కొంతసేపు సూర్యునితో, రాత్రి చంద్రునితో గడిపే స్త్రీ చర్మంలో ఒక విశిష్ట జీవంతత నిలుస్తుంది. చివరిగా సౌందర్యం యొక్క గొప్ప రహస్యం మనసు సమతుల్యత. మనసు ఆనందంగా ఉంటే రక్తప్రవాహం సాఫీగా సాగుతుంది, హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి, చర్మంలో స్వతహాగా కాంతి వెలుగుతుంది. అందుకే ధ్యానం, సంగీతం, మౌనం ఈ 3 ఈ సౌందర్య ఉత్పత్తుల కంటే శక్తివంతం. యవ్వనాన్ని కాపాడుకోవడం మాయ కాదు, ఇది శరీరం, ఆత్మ మధ్య సామరస్యం యొక్క కళ. మీరు ప్రేమతో శరీరాన్ని సంరక్షించినప్పుడు, సమతుల్య ఆహారం తిన్నప్పుడు, శుద్ధ జలం సేవించినప్పుడు, లోతైన నిద్ర పొందినప్పుడు, మనస్సును శాంతంగా ఉంచినప్పుడు మీ ముఖం ఏ క్రీముతోనూ కాదు, మీ అంతర్గత శక్తితోనే ప్రకాశిస్తుంది. ఇదే నిజమైన యూత్ఫుల్ గ్లో. ఆ కాంతి ఏ సీసాలో బంధించబడదు, ప్రతి శ్వాసలో, ప్రతి ఆలోచనలో, ప్రతి భావనలో ప్రవహిస్తుంది. మీరు ప్రకృతితో అనుసంధానమైనప్పుడు మీ చర్మం కేవలం ప్రకాశించదు, అది మాట్లాడుతుంది, పాడుతుంది, ఆశీర్వాదమిస్తుంది. ఇదే రహస్యం. పురాతన భారతం తెలుసుకున్నది, ఇప్పుడు విజ్ఞానం కూడా ఒప్పుకుంటున్నది. సౌందర్యం అంతర్గతం నుండి ప్రారంభమవుతుంది, బయట కేవలం దాని ప్రతిబింబం కనిపిస్తుంది. కాబట్టి మీరు అద్దంలో ముఖం చూసినప్పుడు కేవలం గీతలు చూడకండి, ప్రతి గీత వెనుక ధాటిగా కొట్టుకుంటున్న జీవిత లయను గుర్తించండి. మీ లోపలి ఆ దేవిని నమస్కరించండి. ఆమె ప్రతి ఉదయం మీ కళ్ల ద్వారా ప్రపంచాన్ని చూస్తుంది. ఆమెతో అనుసంధానమైనప్పుడు యవ్వనం ఎప్పటికీ పోదు, అది ప్రతిరోజు, ప్రతి శ్వాసలో మీతో జీవిస్తూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరో నలుగురితో పంచుకోండి. ధన్యవాదాలు. ఓం ఓం ఓం.